ప్రతి గర్భస్రావాన్ని మామూలు లాంగ్వేజ్‌లో అయితే మిస్‌క్యారేజ్ అని, మెడికల్ టర్మ్‌లో అయితే అబార్షన్ అని అంటూ ఉంటామనమాట. అయితే ప్రతి మహిళ కూడా గర్భం దాల్చడం అనేది ఒక మంచి అనుభూతి అనమాట. అందమైన కల. సో, గర్భస్రావం అయినప్పుడు ఏ స్త్రీ అయినా కూడా చాలా ఆందోళనకి గురవుతూ ఉంటుందనమాట. మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటుంది. సో, దీనికి అనేక కారణాలు మనం ఉండవచ్చనమాట. గర్భస్రావం అయినప్పుడు ఫస్ట్ 5 నెలల లోపల అంటే WHO ప్రకారము 20 వారాల లోపల గనుక పిండానికి ఎఫెక్ట్ అయ్యి గర్భస్రావం అయితే గనుక దాన్ని అబార్షన్ అని పిలుస్తామనమాట. అలానే ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అని, సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అని కూడా విభజించడం జరిగింది. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటేనేమో ఫస్ట్ 3 నెలల్లో కనుక అబార్షన్ అవుతే దాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్ అంటాము. 3 నెలల తర్వాత అయితే కనుక దాన్ని సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో, ఇది అలానే రికరెంట్ అబార్షన్స్ అంటేనేమో 3 లేదా 3 కంటే ఎక్కువ అబార్షన్స్ అవుతే దాన్ని రికరెంట్ అబార్షన్స్ ఆర్ రికరెంట్ మిస్‌క్యారేజెస్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో, అదేవిధంగా మనకి మెడికల్ టర్మినాలజీలో చూస్తే కనుక థ్రెటన్డ్ అబార్షన్ అని, ఇన్‌ఎవిటబుల్ అబార్షన్ అని, ఇన్‌కంప్లీట్ అబార్షన్ అని, కంప్లీట్ అబార్షన్ అని ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, మనం ముందు ఎందుకు జరుగుతుంది, దీనికి గల కారణాలు ఏంటని తెలుసుకుందాం. 35 సంవత్సరాల లోపల కనుక వయసున్న మహిళల్లో ప్రెగ్నెన్సీ వస్తే కనుక అబార్షన్ అయ్యే ఛాన్సెస్ 15% ఉంటే 35-40 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అది 40% వరకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ కనుక మనం ముందుగా విభజిస్తే కనుక అందులో చూస్తే మనం మెయిన్గా ప్రాబ్లమ్ వచ్చి జన్యుపరంగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అంటే ఎప్పుడైతే స్త్రీలోంచి విడుదలైన అండము అండ్ వీర్య కణాల్లో ఉండే DNA రెండు కలిసినప్పుడు ఇందులో లోపం ఏర్పడడం వల్ల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జన్యుపరంగా అబ్నార్మాలిటీస్ అన్నది మనకి వస్తూ ఉంటాయి. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు స్పాంటేనియస్గా గర్భస్రావం కానీ మిస్‌క్యారేజ్ కానీ జరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలానే ఇంకొక కారణం కనుక మనం తెలుసుకుంటే ఇప్పుడు థైరాయిడ్ గ్రంథి లోపం అనమాట. థైరాయిడ్ గ్రంథి యూజువల్గా మనకి అబోవ్ 5.5 వరకు నార్మల్ అంటే నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం చూసుకోవచ్చు. కాకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్లో కనుక TSH లెవెల్స్ లెస్ దాన్ 2.5 ఉండాలి, మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్. సో, ఇది కనుక మోర్ దాన్ 2.5 ఉంటే కనుక స్పాంటేనియస్ అబార్షన్స్ కానీ గర్భస్రావం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా చూస్తుంటే కనుక మన గర్భాశయంలో కూడా ఏదైనా లోపాలు ఉంటే, గర్భాశయంలో గడ్డలున్నా ఆర్ కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఎంత గర్భాశయంలో ఉన్నా కూడా, అంటే ఆ అమ్మాయి పుట్టిన పాడ శిశువుగా ఉన్నప్పటి నుంచి లోపల నుంచి అబ్నార్మాలిటీ యూట్రైన్ సెప్టమ్ కానీ బైకార్నియట్ యూట్రస్ అంటారు, ఇటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలానే మనము చూస్తూ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో కూడా కొంచెం అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. అలానే ఎక్కువగా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, అధిక బరువు ఉండడం కానీ, అయితే ఇటువంటి చెడు అలవాట్లు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇటువంటి అలవాట్లున్న మహిళల్లో కూడా గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అలానే మనకి చూస్తూ ఉంటే ఇప్పుడు మహిళలలో మనకి గర్భస్రావం అయినప్పుడు ఎలా ఉంటుందని చూస్తే ఒక్కొక్కసారి థ్రెటన్డ్ అబార్షన్ అంటాం. అది ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం చూసినప్పుడు కొద్దిగా కడుపు నొప్పి రావడం, కొద్దిగా రక్తస్రావం కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని కనుక కరెక్ట్ టైంలో మనం గుర్తించి మెడిసిన్స్ ద్వారా, కంప్లీట్ రెస్ట్ ద్వారా కనుక మహిళకి కనుక మనము కౌన్సిల్ చేస్తే కనుక గర్భస్రావం పూర్తిగా మనం అవాయిడ్ చేయవచ్చు అనమాట. అలానే కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా రికరెంట్గా మిస్‌క్యారేజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. అలానే మనం గర్భాశయంలో కనుక ప్రాబ్లమ్స్ లైక్ సెప్టము డిఫెక్ట్స్ ఇవన్నీ ఉంటే కూడా, గర్భాశయంలో గడ్డలు ఉంటే కూడా మయోమెక్టమీ ద్వారా కూడా దీన్ని మనం గర్భస్రావాన్ని నివారించవచ్చు అనమాట. అలానే అధిక ఆందోళన, అధిక బరువు ఇవన్నీ కూడా ఉన్నా కూడా గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మనం ఇన్‌ఎవిటబుల్ అబార్షన్ అనుకుంటున్నాం. అలా ఇన్‌కంప్లీట్ అబార్షన్స్ అని మనం అనుకున్నప్పుడు గర్భస్రావం కొంత పార్ట్ ఆఫ్ ద పిండం లోపల ఉండిపోవడం, దాన్ని వెంటనే అంటే DNC లాగా చేయాల్సి వస్తుంది. కంప్లీట్గా గర్భాశయాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. కంప్లీట్ అబార్షన్ అనుకుంటే కనుక మనకి గర్భాశయంలో మొత్తం పిండంతో సహా, మాయతో సహా మొత్తం
బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అల్ట్రాసౌండ్ చేసుకుని మనం నిర్ధారించుకోవాలి కంప్లీట్గా వచ్చేసిందా లేదా, లోపల ఇంకా గర్భాశయానికి పిండానికి సంబంధించిన పీసెస్ అవన్నీ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ డిఎన్సీ రూపంలో దాన్ని శుభ్రం చేయాల్సి, గర్భాశయాన్ని శుభ్రం చేయాల్సి వస్తుంది. అలానే కంప్లీట్ అబార్షన్ అంటే పూర్తిగా వచ్చేసినట్టు అనమాట. అలానే ఈ విధంగా మనకి అబార్షన్స్ అనేది క్లాసిఫై చేయడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు వస్తున్నాయి అన్నది మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ డాక్టర్ని సంప్రదించినప్పుడు అనేక టెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే థ్రాంబోఫీలియాస్ అంటాం అనమాట. థ్రాంబోసిస్ అనమాట. థ్రాంబోసిస్ అనే వ్యాధి ఉండడం వల్ల ఈ మాయలో కూడా రక్తము చిన్న చిన్న గడ్డలుగా ఏర్పడినప్పుడు కూడా గర్భస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉన్నప్పుడు స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమైనప్పుడు కూడా ఫర్టిలైజేషన్ అయినప్పుడు దాని తర్వాత అలాంటి స్పర్మ్ కనుక ఫర్టిలైజ్ చేస్తే ఎగ్ని, అలాంటి వాళ్ళల్లో కూడా మహిళల్లో కూడా గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మెయిన్గా మనం ఏంటంటే రికరెంట్గా అవుతున్న ఒకసారి అయినా కూడా ప్రతి మహిళకి పూర్తిగా మనం అవగాహన అన్నది ఏర్పరచాలి. ఇంకొకటి ఏంటంటే అన్ని టెస్టులు కూడా వీళ్ళకి చేయాల్సి వస్తుంది. రక్తహీనత ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, అలానే రికరెంట్గా అవుతున్నాయంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అంటాం, అవి చూసుకోవాలి. యాంటీ లూపస్ యాంటీకోగ్లిన్ బాడీస్ అవి కూడా చూసుకోవాల్సిన అవసరం. అలానే థైరాయిడ్ గ్రంథి సీరం T3, T4, TSH అవన్నీ కూడా పరీక్షలు చేసుకుని, అలానే గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నది కూడా చూసుకుని దానికి ఇక ముందు అబార్షన్ అవ్వకుండా నివారించవచ్చు అనమాట. ఏది చేసినా కూడా ఒకవేళ గర్భస్రావం అయినా కూడా మంచి మీ ఇంటి దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కానీ సంప్రదించి ఎటువంటి టెస్టులు చేయించుకోవాలో చేయించుకొని రెగ్యులర్గా చూపించుకొని డాక్టర్ పర్యవేక్షణలోనే ఏదైనా చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే హానికరంగా కూడా ఇది మారచ్చు.